ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలం వాలేకుమ్. ఈరోజు నా కిచెన్లో చోలే మసాలా కర్రీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను 1 కప్ చోలే ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇలా చోలే అనేది కుక్ అయిపోయింది. సో ఒక పాన్ తీసుకొని ఇందులో కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి తురిమినది యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఈ రోస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇలా. సో ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ అనేది బాగా మగ్గనివ్వాలి. సో ఉల్లిపాయ కలర్ అనేది ఇలా చేంజ్ అయ్యాక ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా మనము యాడ్ చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో 2 టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. సో టొమాటో నుండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనించాలి. ఇందులో కొంచెం కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని ఇది మగ్గనివ్వాలి. సో చూడండి, టొమాటోలో నుండి మొత్తం ఆయిల్ అనేది ఎలా వచ్చిందో. ఆ తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఇది. సో ఇలా మసాలా నుండి అంతా ఆయిల్ పైకి వచ్చాక ఒకసారి ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో ఏదైతే మనం చోలే ఉడకబెట్టుకొని పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో దీన్ని ఒక 10 to 12 మినిట్స్ అనేది మనం లో మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. సో చూడండి, చోలే అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఫైనల్గా దీంట్లో మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి. సో ఎంతో ఈజీగా టేస్టీగా చోలే కర్రీ రెడీ అండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దానికి ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్.